వారి మీద రీసెర్చ్ సెంటర్స్ వచ్చినాయి. ఆ రోజు జలియన్ వాలాబాగ్ లో జనరల్ డయ్యర్ కాల్పులు జరిపితే చనిపోయిన భారత స్వతంత్ర సమరయోధుల అందరిది మ్యూజియం రికార్డు ఉంది. కానీ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప త్యాగం ప్రాణత్యాగం. అలాంటి ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరవీరుల అడ్రస్ లేని తెలంగాణ అంటే ఇది ఏమి దిక్కుమాలిన తెలంగాణ, ఏమి దిక్కులేని తెలంగాణ. 14 సంవత్సరాలు పోరాటం చేస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిండు, వాళ్ళ కుటుంబంలో అందరికీ పదవులు వచ్చినాయి. కానీ తెలంగాణ వచ్చిన 11 సంవత్సరాల తర్వాత 1200 మంది అడ్రస్లు కూడా తెలియదంటే ఈ బద్మాష్ గాళ్ళు పాలకుల రాక్షసుల అని అడగాల్సి ఉంది. వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ ప్రాణత్యాగం చేసి తన శరీరం మీద పెట్రోల్ పోసుకొని కలకల సలసల సాగే మంటల్లో 4 రోజులు మృత్యుతో పోరాడి చనిపోయిన శ్రీకాంతాచారిని ఒక గౌరవంగా ఒక మ్యూజియం పెట్టాల్సిన అవసరం ఉంది. 1200 మందిని గుర్తించాలి. ఏ ఉద్యమకారుడు కూడా ప్రభుత్వం ఇచ్చే స్థలం కోసమో లేకపోతే ప్రభుత్వం ఏదో పేరిస్తుందని ఎవరు చనిపోరు. స్వాతంత్ర సమరయోధులు ఎట్లనో మన తెలంగాణ వీరులు అంతకన్నా గొప్పవాళ్ళు. అలాంటి వీరులను సంస్కరించుకోవడము, గౌరవించుకోవడము, గుర్తించుకోవడము మన సంస్కారము. అది తెలంగాణకి సిగ్గుచేటు. 12 సంవత్సరాల తర్వాత కూడా మనం 1200 మంది అమరవీరుల గురించి గుర్తించమని అడుగుతున్నామంటే అన్న ఒక్క నిమిషం. కవిత ఇందాకనే వచ్చిపోయినట్టు తెలిసింది నా మిత్రురాలు. అక్క నువ్వు సారీ చెప్పినావు ఓకే, ఆ టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1500 కోట్లు ఉన్నాయి. ఆ 1500 కోట్లు ఈ 1200 మంది కుటుంబాలకు చెల్లాలని ఆమరణ దీక్ష చేయాలా? కవితక్క మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు పొద్దున ఇందిరా పార్క్ దగ్గర టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న 1500 కోట్లు ఈ 1200 మంది కుటుంబాలకని కూర్చుంటే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్, 11 సంవత్సరాలంటే 33 లక్షల కోట్లు. 33 లక్షల కోట్ల తెలంగాణ సంపదలో 1200 మందికి ఒక 1200 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినామంటే ఈ పాలకులు మనుషుల, రాక్షసుల, మానవత్వం ఉందా? ఇవాళ ఆంధ్రలో విగ్రహాలు పెడతాం, ఎవరెవరో విగ్రహాలు పెడతాం, కానీ 1200 మంది విగ్రహాలు పెట్టుకునే శక్తి మనకు లేదా? దయచేసి నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారేమో ఆయన పంజాబ్ లో ఉన్న వాళ్ళకి, ఉత్తరప్రదేశ్ లో ఉన్న రైతులకి, జవాన్లకి తెలంగాణ డబ్బులు తీసుకుపోయాడు. సానియా మిర్జాని బ్రాండ్ అంబాసిడర్ చేసిర్రు, సమంతని బ్రాండ్ అంబాసిడర్ చేసిర్రు. ఈయనేమో ఇప్పుడు ఫుట్బాల్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఫిజికల్ గా ఫిట్టుకుండడం మంచిదే ఓకే, కానీ ఏ మెస్సీ అనేటోడి కోసం తెలంగాణ డబ్బులు పెట్టి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నావు కదా. మాకు బ్రాండ్ అంబాసిడర్ శ్రీకాంతాచార్యే, మాకు బ్రాండ్ అంబాసిడర్ 1200 మంది కుటుంబాలే. కాబట్టి పాలకులారా ఖబర్దార్. తెలంగాణ ప్రజలు మంచిగున్నంత కాలం మంచిగుంటారు. ఒక్కసారి తిక్కలేసిందంటే బిడ్డ మీరు ఎవ్వరు ఉండరు. దయచేసి ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అమరవీరులను కాపాడుకోవడం, గౌరవించుకోవడం అంటే మనని మనం గౌరవించుకోవడం. కాబట్టి ఇమీడియట్ గా 1200 మంది విగ్రహాలు వాళ్ళ ఊర్లలో పెట్టాలి. ఈ 1200 మందితో మ్యూజియం పెట్టాలి. అమరవీరుల స్తూపం ఎదురుగా, అసెంబ్లీ ఎదురుకున్న స్తూపాన్ని ఇంతవరకు అఫీషియల్ గా ఇనాగ్రేట్ చేసుకోలేదు. టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న 1500 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలై, బీఆర్ఎస్ తో మనకు సంబంధం లేదు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి. ఆ 1500 కోట్ల రూపాయలు 1200 మందికి ఇమీడియట్ గా పంచాలని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ ప్రజల త్యాగంతో ముఖ్యమంత్రి అయ్యారు. మీరు చంద్రబాబు నాయుడు చెంచాలాగా పాలించొద్దు, తెలంగాణ సోయితో పాలించండి. మేము నెత్తి మీద పెట్టుకుంటాం. ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది చనిపోతున్నారు. దయచేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించండి. ఆ 250 గజాల స్థలం ఇవ్వండి. వాళ్ళకి ఏదైతే మన మేనిఫెస్టోలో పెట్టిరో అవన్నీ చేయండి. లేకపోతే నేనే భిక్షాటన చేసి దేశమంతా తిరిగి వీళ్ళకి చేయాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానం చేయొద్దు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీకు ఇంకా టైం ఉంది. ఇమీడియట్ గా December 9 లోపు ఉద్యమకారులకి, అమరవీరుల కుటుంబాలకి, కళాకారులు అందరినీ కూడా గౌరవించండి. తిప్పి కొడితే ఒక 1000 కోట్లు అవుతాయి. మీరు ప్రచారం రైజింగ్ అని అదని ఇదని చేస్తున్నారు కదా, 1000 కోట్ల రూపాయలతో వీళ్ళు గౌరవించుకోవడం మన సంస్కారం. లేకపోతే మరో ఉద్యమం వస్తుంది. ఈ ఉద్యమానికి మా సీనన్న, మా కాశమన్న, మా చార్య అన్న, మా మైపాలన్న అందరికీ కూడా పాదాభివందనాలు. మా కోదండరామ్ సార్ ఇప్పుడే వచ్చిపోయినాడ. అవసరమైతే రేపటి నుంచి కోదండరామ్ సార్ ఇంట్లోనే కూర్చుందాం అందరం. December 9 లోపు సార్ ఇంట్లో అందరం తలుపులు పెట్టుకొని కూర్చుందాం. December 9 లోపు ఎట్లా రాదో చూద్దాం. కోదండరామ్ సార్ మీ వెనకాల ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి. మీ ఇంట్లో తలుపులు పెట్టుకొని కూర్చుందాం. వారం రోజులు అన్ని వస్తాయి. జై తెలంగాణ. సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా టీయూజేసీ ఆధ్వర్యంలో 33 జిల్లాల హైదరాబాద్ కు చేరుకొని శ్రీకాంతాచారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమం ప్రారంభంలో మరి ఊపిరి పోసినటువంటి శ్రీకాంతాచారిని స్మరించుకోవడం మనకు అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ కుటుంబం గురించి ఆలోచించలే, తన కోసం తను ఆలోచించలే. తెలంగాణ 4.5
కోట్ల ప్రజల శ్రేయస్సు తెలంగాణ రాష్ట్రం వస్తే భావితరాల భవిష్యత్ బాగుంటది. తెలంగాణ రావాలి ఖచ్చితంగా అంటే మరణ అండ ఖచ్చితంగా జరగవలసిందే అని మరి ఏం ఆలోచించిండో శ్రీకాంతాచారి గారు తొలి మరణం పొందినాడు. మరి తెలంగాణ రాష్ట్రం మరి తెలంగాణ తెచ్చింది నేనే, తెలంగాణ సాగులో తలపెట్టినా అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు ఇలా తల నోట్ల నువ్వు పెట్టినవా? 1200 మంది బిడ్డలు పెట్టి రాని ఈ రోజు నేను అడుగుతా ఉన్నా. 1200 మంది బిడ్డలు చనిపోయి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఇవాళ నేనే వీరుణ్ణి, నేనే తెలంగాణ తెచ్చిన అన్నావు. మరి అధికారంలో తీసుకొచ్చారు కదా ఉద్యమకారులను నమ్మిస్తే మరి 10 సంవత్సరాలు ఏం చేసావు కేసీఆర్ గారు అని నేను ఇవాళ అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఆ రకంగా చేసారు. కేసీఆర్ తర్వాత మరి తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ ఉద్యమకారులకు కూడా మేము న్యాయం చేస్తామని మరి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ నాయకులందరూ ఉద్యమకారులందరూ ఈ రాష్ట్రంలో నమ్మి మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టే 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అంటే ఒక్కటి కూడా చేయలేదు. అంటే ఎందుకు చేయలేదు అని ఇలా అడుగుతా ఉన్నాం. అంటే అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట, అధికారులకు వచ్చిన తర్వాత ఒక మాట ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ డిసెంబర్ 9వ తారీఖు వరకు మాకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి నెరవేరాలి. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా టీయూజేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఈ తెలంగాణ ఉద్యమకారుల హక్కులను సాధించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరవీరులు విద్యార్థి నాయకుడు శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా మా ఆత్మీయ సోదరుడు ఎల్బీ నగర్ గడ్డ మీద నుండి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి ఒక గొప్ప నాయకుడు అన్న కాచం సత్యనారాయణ గారు, అదేవిధంగా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుండారం గణేశ్చారి గారు, మా గంధం రామలన్న గారు, శ్రీకాంతాచారి తండ్రి అయినటువంటి వెంకటాచారి గారు, కనకల శ్యామ్ కుర్మ గారు, ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. శ్రీకాంతాచారి అనగానే తెలంగాణ ఉద్యమం యొక్క పౌరుషం గుర్తొస్తుంది. తెలంగాణ బిడ్డలు ఒక కాజు కోసం ఎక్కడ కూడా తడబడకుండా, ఎక్కడ కూడా భయపడకుండా లక్ష్య సాధన కోసం కడదాకా నిలబడి తమ ప్రాణాలను గడ్డి పోచలాగా త్యజించి పోరాడుతారు అనే ఒక సంకేతం శ్రీకాంతాచారి గారి పేరు వినపడితే మనకు గుర్తొస్తుంది. నిజంగా శ్రీకాంతాచారి గారు ఇదే ఎల్బీ నగర్ చౌరస్తాలో తెలంగాణ కోసం నా ప్రాణాన్ని బలిస్తా, తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష ఇదని చెప్పి ఇలా తన అమూల్యమైనటువంటి విలువైనటువంటి ప్రాణాలను తృణప్రాయంగా త్యజించినటువంటి గొప్ప జీవి శ్రీకాంతాచారి గారు. శ్రీకాంతాచారి గారు ఇలా ఎల్బీ నగర్లో ఎప్పుడైతే త్యాగం చేసిందో, ఒంటిపై పెట్రోల్ పోసుకొని మంటల్లో మాడిపోతూ కూడా జై తెలంగాణ అని చెప్పి నినదించి కోట్లాది మంది చైతన్యానికి, కోట్లాది మందిని తెలంగాణ ఉద్యమంలో కదిలించడానికి ఇలా శ్రీకాంతాచారి యొక్క త్యాగ నిరతే ఇలా దాని ఉద్యమానికి ఊపిరి పోసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాంటి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. భవిష్యత్ తరాలకు ఆయన చరిత్ర తెలవాలంటే శ్రీకాంతాచారి గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడి ఒడ్డున శ్రీకాంతాచారి స్మృతి వనం పేరుతోటి ఒక 2 ఎకరాలలో వారి విగ్రహాన్ని నెలకొల్పి వారి చరిత్రను భవిష్యత్తుకు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా శ్రీకాంతాచారి యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఉద్యమ స్ఫూర్తి కోల్పోయినటువంటి యువత తెలంగాణలో ఏం చేస్తున్నారు? డ్రగ్స్కో, గంజాయికో, దానికో దీనికో అలవాటు పడుతున్నారు.
కానీ శ్రీకాంత్ చారి యొక్క చరిత్ర, పౌరుషం, పోరాటం ఇవన్నీ భవిష్యత్ తరాలకు తెలిస్తే ఇలా తెలంగాణ బిడ్డలకే తమ రక్తంలో పోరాట పటిమ ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు తెలిసినటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉండాలి. ఇవాళ వాస్తవంగా ఎల్బీ నగర్ నుంచి చట్టసభలు ఉండాలి కాచమన్న, కానీ నిజమైన ఉద్యమకారులేమో రోడ్ల మీద ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళేమో చట్టసభలు ఉన్నారు. దురదృష్టం. శ్రీకాంతాచారి యొక్క వర్ధంతి నాడైనా అందరూ ప్రతినభూని ఇలా తెలంగాణ వచ్చింది మాట వాస్తవమే, కానీ భౌగోళిక తెలంగాణ వచ్చింది. సామాజిక తెలంగాణ, సంపూర్ణ తెలంగాణ రాలేదు. సామాజిక తెలంగాణ, సంపూర్ణ తెలంగాణ రావాలంటే శ్రీకాంతాచారికి దండేసి దండం పెట్టడం కాదు, వారికి నిజమైన నివాళి అర్పించాలంటే సామాజిక తెలంగాణ కోసం, ఈ తెలంగాణలో పుట్టినటువంటి మట్టి బిడ్డల కోసం, తెలంగాణలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల కోసం పోరాటం చేసి వారి ఆశయ సాధన కోసం ఇలా సామాజిక తెలంగాణ సాధిస్తే నిజంగా వారికి శ్రీకాంతాచారికి నిజమైన నివాళులు అర్పిస్తామని చెప్పి తెలియజేస్తూ, చివరిగా నాకు బాధగా ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ కన్నా శ్రీకాంతాచారి ఫ్లైఓవర్ పేరు పెడితే బాగుండేది. మాల్ మైసమ్మ ఫ్లైఓవర్ అని ఉన్నది, ఈ కామనేని ఫ్లైఓవర్ కన్నా పెడితే బాగుండేది. ఇలా ఇంకా పెట్టలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇలా ఒక చారిత్రాత్మకమైన, సరే మీ వీలును బట్టి ఒక దేవుని పేరు పెట్టినా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ తెలంగాణ కోసం బలిదానం చేసినటువంటి ఒక వీరుని పేరు ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు, ఒక ప్రాజెక్టుకు, ఒక పార్కుకు, ఒక ఎయిర్పోర్టుకు, అదేవిధంగా ఒక జిల్లాకు ఏదన్నా ఒక పేరు పెడితే చరిత్రలో వారు త్యాగం చేసినందుకు భవిష్యత్ తరాలకు వారి పేరు పెడితే ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఇలా ఒక సందేశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా శ్రీకాంతాచారి చరిత్రను చరిత్ర పుటలలో నిలిచే విధంగా నిలపాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంత మంచి వారి సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఆ తర్వాత అందరికీ భోజనాలు, ఇంత చక్కటి కార్యక్రమం ఎల్బీ నగర్ అనగానే కాచం సత్యనారాయణ గుర్తొస్తాడు. మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే కాచమన్న జెండా ఎత్తుకున్నాడో ఇలా ఈ తెలంగాణ ఉద్యమకారుల జెండా ఎత్తుకొని మళ్ళొకసారి శ్రీకాంతాచారి విగ్రహం సాక్షిగా ఈ ఉద్యమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, పౌరుషం, తెలంగాణ యొక్క రక్తం, తెలంగాణ యొక్క పోరాట పటిమ, ఇక్కడ మొలిసిన గడ్డి పోసకు కూడా తిరగబడేటువంటి నైజం ఉంటుంది. తెలంగాణలో ఇవాళ ఒకనాడు రజాకారులకు, నవాబులకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఉత్పలు అందుకొని ఇవాళ పోరాటం చేశారు. ఇంకొక నాడు భూస్వాములకు వ్యతిరేకంగా నక్సల్బరీ ఉద్యమం జరిగింది. ఒకనాడు ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. ఈరోజు దొరల పటేళ్లకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో జరుగుతుంది. ఏ ఉద్యమం చేపట్టినా విజయం సాధించే వరకు తెలంగాణ సమాజం నిద్రపోరు. ఇవాళ చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ భేదాభిప్రాయాలు ఎవరి మధ్యన లేవు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులు శ్రీకాంతాచారి గారు కలలుగన్నటువంటి రోజులు, రానున్న రోజులు బహుజనుల రోజులు. చాలామంది అంటారు మా శకం ఆరంభమైంది, మీ శకం ఒవ్వంది ఆరంభం కాలే, బహుజనుల రాజకీయ శకం ఆరంభమైంది. బహుజన బిడ్డలు ఎన్ని రోజులు ఈ పిడికడి శాతం లేనోడు, ఎన్ని రోజులు ఈ 0.5% 5% లేనోడు మమ్మల్ని మీద పెత్తనం చేస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు. కాబట్టి మా పాలన, మా రాజ్యంలో మేమే ఏలుకుంటామనే ఉద్దేశంతో ఇవాళ శ్రీకాంతాచారి గారికి ఇన్ని వేల మంది నివాళులు అర్పించారు రావడం, అది ఎల్బీ నగర్ ఒక పోరాట గడ్డ ఈ గడ్డ. కాబట్టి ఎక్కడైతే శ్రీకాంతాచారి తన విలువైన ప్రాణాలను ఇక్కడ ఇలా ఆత్మార్పణ చేసిండో అదే గడ్డ మీద ఇలా జనం జాతర కదిలిచ్చి నివాళులు అర్పించడమే సాక్ష్యం. అట్లా చేసి వాళ్ళు పిరికి పందాలు, వాళ్ళ రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ ఆరిపోయే ముందు దీపానికి వెళ్తురు ఎక్కువ అంటారు. వాళ్ళ రెడ్డి రాజ్యం పోయేటప్పుడు అట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇవాళ 60% మేము ఉన్నాం, మీరు 5% ఉన్నోళ్ళు ఈ విధంగా చేస్తే మేము తిరగబడి, కలబడి, కొట్లాడి, ఎదురు తిరిగి, నేను నల్గొండలు చెప్పినా ఇప్పుడు చెప్పిన, మీరు దాడులు చేస్తే ఆత్మగౌరవం కోసం మేము ప్రతి దాడులు చేస్తే ఎక్కడ దాచుకుంటారు? దాచుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది బిడ్డ, మీరు ఏమనుకుంటారు? కాబట్టి మీరు నాగరికమైనటువంటి
ఉన్నటువంటి సమాజంలో స్వాతంత్రం వచ్చి 60-80 సంవత్సరాల తర్వాత కూడా ఇంత దౌర్జన్యం చేస్తారా? మీ ఆటలు సాగాయి, మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారులను తరిమి కొట్టిన చరిత్ర ఉంది, రజాకారులను నవాబులను తరిమి కొట్టిన చరిత్ర ఉంది, తెలంగాణలో గడీల దొరలను దొరభూస్వాములను తరిమి కొట్టిన చరిత్ర ఉంది. మీరెంత, మీ బతికెంత? కాబట్టి ఖబర్దార్, ఇంకొక బీసీ బిడ్డ మీద ఎక్కడైనా దాడులు జరిగితే ప్రతి దాడులు తప్పవని చెప్పి హెచ్చరిస్తున్నాం. 12,735 గ్రామ పంచాయతీల్లో నాకు తెలిసి వందల సంఖ్యలు వస్తాయి వాళ్ళ జనాభా ప్రకారం. మరి బీసీలకు ఎన్ని రావాలి? 7,000 సర్పంచ్ స్థానాలు రావాలి. ప్రభుత్వం కేటాయించింది ఎంత? 2,176. మరి 2,176 మా లెక్కన ఎట్లా వస్తాయి? ఎవరి లెక్కన వాళ్ళకి రావాలి కదా. మా లెక్కన మాకు రావాలి. ఖచ్చితంగా జనరల్ స్థానంలో బీసీలు బరిలో నిలబడాలి. బీసీల ఓటు బీసీలు వేసుకోవాలి. ఖచ్చితంగా తెలంగాణలో బహుజన రాజ్యానికి పునాదులు వేసుకోవాలి. మాతృభూమి కోసమై మరణం పొందితివా, జై శ్రీకాంత సారి జోహర్లందుకో ఓ అమరుడా, మా నిరుద్యోగ నివాళందుకో ఓ అమరుడా, మా కళాకారుల నివాళందుకో. ఉద్యమాల పొరుగడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ, మాతృభూమి కోసమై మరణం పొందితివా, జై శ్రీకాంత చారి జోహర్లందుకో ఓ అమరుడా, మా నిరుద్యోగ నివాళందుకో ఓ అమరుడా, మా పేదల నివాళందుకో. కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా, తెలిసుంటే చెట్టంతా నా కొడుకును తిరిగి తెచ్చేయగలవా నీ మహిమతో రాత్రి కొమ్మల్లోన. కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా. శాసనసభలో కూడా తెలంగాణ కోసం మరొకసారి కావాలని వస్తా అని చెప్పి శ్రీకాంతాచారి అన్న మాటలు మరొకసారి మన చెవులలో మోగుతున్నాయి. శ్రీకాంతాచారి ఈ రోజు డిసెంబర్ 3న అసూలు వాసినటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఇమ్మీడియట్ గా ఉద్యమం వచ్చి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యావంతులు, జేఏసీ నాయకులు, విద్యార్థులు అందరూ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు తెలంగాణ రాష్ట్రం మొత్తం రగిలించే విధంగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. దాని తర్వాత ఇమ్మీడియట్ గా డిసెంబర్ 9న చిదంబరం గారి ప్రకటనతోటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు బలమైనవి. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూసిన తర్వాత నేతృత్వంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాల నేపథ్యంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు ఇంకా కూడా దాదాపు 600 మందికి ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. అలాగే ఉద్యమకారులు ఇంకా ఈ రోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం గారిని ఉద్యమకారుల సంఘాల తరఫున వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం ఉద్యమకారుల కోసం చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో డిసెంబర్ 9 నాటికి ఒక ప్రకటన తీసుకొచ్చే విధంగా కోదండరాం గారిని చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడానికి ఇచ్చేసినటువంటి అందరి నాయకుల పక్షాన మరొకసారి తెలంగాణ ఉద్యమం తెలుసు ప్రొఫెసర్ కోదండరాం గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు. డిసెంబర్ 28కి శ్రీకాంతాచారి తనంతాను పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నటువంటి సందర్భం ఇక్కడనే నవంబర్ 29 నాడు ఇక్కడనే మన ఎల్బీ నగర్ చౌరస్తా ఉంటారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగి ఆకాంక్ష సాధన ఉద్యమము ఒక కీలకమైన మలుపు తిరిగి అప్పటి వరకు రకరకాల సమస్యలు లేవనెత్తినా ఇక మాకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప వేరే ఏ డిమాండ్ మాకు లేదు అని
ఉందో ఆలోచనతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే అందరం కూడా ఏకతాటికి వచ్చి మనం కొట్లాడుతున్న సమయం. ఒకవైపు కేసీఆర్ గారి దీక్ష జరుగుతుంటే ఆయనను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకి తరలించారు. అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులు ర్యాలీ తీసుకుంటే పాశవికంగా వాళ్ళపైన లాఠీ చార్జ్ జరిగింది. చాలా దారుణమైనటువంటి రీతిలో విద్యార్థులను ఏరుకుంటూ ఒక్కొక్కరిపైన విపరీతంగా వాళ్ళు లాఠీ చార్జ్ ప్రయోగించారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటడానికే మరి శ్రీకాంతాచారి అమరుడైంది. ఆ శ్రీకాంతాచారి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి తెలియజెప్పింది. మామూలుగా కొంచెం వేడి నీళ్లు పెడితేనే మనం తట్టుకోలేము అమ్మ అంటాము. అటువంటి శ్రీకాంతాచారి తాను దివిటీలాగా మారుతుందా జై తెలంగాణ నినాదాన్ని వదిలిపెట్టలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఆయన తన ప్రాణాలు అర్పించాడు. ఆయన త్యాగము ఈ రాష్ట్రానికి స్ఫూర్తినిచ్చింది. ఇక్కడి ప్రజలను చాలామంది దాంతో మనుషులు ప్రాణాలే వదులుకుంటే మనం తెలంగాణ కోసం కొట్లాడకపోతే ఎట్లా అని ప్రతి ఒక్కరు కూడా ఆ ఘటనను తలుచుకొని రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ సాధన ఉద్యమంలో భాగమైంది. ఆయన త్యాగము మనం వెలకట్టలేనటువంటిది. ప్రపంచంలో ఇటువంటి పద్ధతుల్లో త్యాగం చేసుకుని తాము త్యాగం చేస్తూ ఒక డిమాండ్ సాధన కోసం, రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి సందర్భాలు చాలా చాలా తక్కువ. అటువంటి అరుదైనటువంటి సందర్భం ఒకటి మన తెలంగాణలో జరిగింది. మరి ఇవాళ అటువంటి అమరులందరినీ మనం గుర్తు చేసుకోవాలి. మనుషుల ప్రాణత్యాగాల వల్లనే ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ త్యాగాలను మనం సదా గుర్తుపెట్టుకోవటం మన బాధ్యత. మన బాధ్యత ఏ ఆకాంక్షల కోసం వాళ్ళు త్యాగం చేసిండ్రో తమ ప్రాణాలను, ఏ ఆకాంక్షల కోసం కొట్లాడినరో ఆ ఆకాంక్షలను సాధించుకోవటం ఇవాళ మనందరి కర్తవ్యం, మన బాధ్యత. ఆ తెలంగాణ నిర్మాణం కోసం మనం ఇవాళ అందరం కూడా పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ముందు పెడుతున్న ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఇంతమంది కొట్లాడి తెచ్చుకుంటే కదా తెలంగాణ వచ్చింది, వాళ్ళకు గుర్తింపు అన్నా ఉండాలి. ఆ గుర్తింపు ఒక ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. ఇవాళ మనం మొట్టమొదట కోరుకునేది ఒక ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవం కోసం ఇవాళ మనందరం కూడా తాపత్రయపడుతున్నాం, తల్లాడుతున్నాం. అటువంటి ఆత్మగౌరవం కోసమే ఇవాళ మనం ప్రభుత్వాన్ని ఒక తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వేసి ఆ సంక్షేమ బోర్డు ద్వారా ఉద్యమకారులను గుర్తించడం, వాళ్ళందరికీ గుర్తింపు కార్డు ఇవ్వటం, అదేవిధంగా వాళ్లకు ప్లాట్తో యుక్తంగా ఆర్థిక సహాయాన్ని అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇవాళ మనందరం కూడా కోరుతా ఉన్నాం. ఆ హామీల సాధన కోసం గట్టిగా నిలబడాలి. ఇవాళ మనందరం కూడా ప్రతిజ్ఞ పూని చెప్పవలసింది ఏంటంటే, మనం ఏ ఆశయాల కోసం శ్రీకాంతాచార్య అమరుడైందో ఆ ఆశయాలకు కట్టుబడి ఉండాలి. ఆయన ఆకాంక్ష మేరకు మనం తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కూడా ఒక తాటి మీద నిలబడాలి. అదేవిధంగా ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు, వాళ్ళ గుర్తింపు సాధన కోసం కూడా మనందరం ఒక తాటి మీదకి వచ్చి ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తామని, ఆ బాధ్యతను నెరవేర్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని, ఐక్యంగా అందరితో కలిసి ఈ డిమాండ్ల సాధన కోసం పూనుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సాధించడం కోసం అందరం ఐక్యంగా సాగుతామని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. జోహార్ శ్రీకాంత్.